చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్తే ఎవరీవన్, నేను మినందిత, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనం ఒక సింపుల్ స్ట్రెచ్ గురించి నేర్చుకున్నాం. సో చాలామంది ఎక్కువగా ఆఫీస్లో ప్రొలాంగ్డ్ టైం కూర్చొని ఉంటారనమాట. సో మనము ఎంత టైం కూర్చుంటే అంటే బాడీని మూవ్మెంట్ చేయకుండా ఒకే పోస్చర్లో ఎక్కువ లాంగర్ టైం కూర్చోవడం వలన, అది సిట్టింగ్ జాబ్ కావచ్చు, ఎనీ జాబ్ కావచ్చు, ఎక్కువ టైం కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మన మెటబాలిజం అనేది బాగా తగ్గుతుంది. అండ్ ఎక్కువ ప్రొలాంగ్డ్ టైము సిట్టింగ్ కూర్చోవడం వలన ఇది మన బాడీకి ఒక స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే బాడీ మూమెంట్ ఉండదు. బాడీ మూమెంట్ ఉండకపోతే మనకి మెటబాలిజం అనేది తగ్గుతుంది, బాడీలో ఫ్యాట్ లెవెల్స్ అనేటివి ఎక్కువ అవుతాయి. అండ్ దీంతోపాటు మన హిప్ దగ్గర కానివ్వండి, దాంతోపాటు అబ్డమిన్ దగ్గర బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన థైస్ దగ్గర కూడా ఫ్యాట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే కొంతమంది సిట్టింగ్ జాబ్లో ఉంటారో వాళ్ళు తక్కువ ఇంటేక్, వాళ్ళ ఫుడ్ తక్కువ ఇంటేక్ ఉన్నా సరే వాళ్ళ బాడీ అనేది వెయిట్ అంటే వాళ్ళ BMI, బాడీ మాస్ ఇండెక్స్ ఉండవలసిన దానికన్నా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు టైం ఉన్నా లేకపోయినా కొంతమంది చేయరు ఫిజికల్ యాక్టివిటీ. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల, ఎక్కువ టైము కూర్చోవడం వలన, దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎంత తిన్నా తినకపోయినా సరే మెటబాలిజం తగ్గడం వలన వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారనమాట. సో ఇది ఒక స్లో పాయిజన్ లాగా పనిచేసి మన ఆర్గాన్స్ ఫంక్షన్ని తగ్గించి మెటబాలిక్ రేట్ని తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎలాంటి జాబ్ చేస్తున్నా సరే అట్లీస్ట్ 2 అవర్స్కి ఒకసారి, అట్లీస్ట్ 1 అవర్కి ఒకసారి మూమెంట్, ఒక 10 మినిట్స్ వాక్ చేయడం, లేకపోతే జస్ట్ కూర్చున్న ప్లేస్లోనే కొద్దిగా సరౌండింగ్స్లో తిరగడం, కొద్దిగా మనకి ఫిజికల్గా మూమెంట్ ఉంటుంది కాబట్టి ఇండైజెషన్ ప్రాబ్లం రాకుండా మన మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో దీన్ని బటర్ఫ్లై పోజ్ అని అంటారు. ఇది చాలా ఈజీ, అందరూ చేయొచ్చు. అండ్ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఎస్పెషలీ ఫర్ ఉమెన్ మనం తెలుసుకున్నాం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అండ్ దీంతోపాటు మనకి ఏమవుతుందంటే బాడీ మొబిలిటీ తగ్గడం వలన కూడా మనకి, అండ్ స్ట్రెస్ లెవెల్ కానివ్వండి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరైనా సరే ఇర్రెగ్యులర్ పీరియడ్తో సఫర్ అయ్యే వాళ్ళు, అండ్ దీంతోపాటు ఎవరైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అయ్యే వాళ్ళు, PCOS కానివ్వండి, PCOD లాంటి ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు, టైం లేకపోవడం వలన ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ బటర్ఫ్లై పోజ్ డైలీ మనకు కుదిరినప్పుడు ప్రాక్టీస్ చేయడం వలన థైస్ దగ్గర ఉండే మజిల్ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. ఈ థై మజిల్స్ని మనము ఎక్కువగా టోన్ చేయొచ్చు, థైస్ మజిల్. అండ్ దీంతోపాటు మన యూట్రస్ మీద కూడా ఇది ఉంటుంది కాబట్టి మన యూట్రస్ని హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్పెషలీ ఉమెన్ ఎవరికైతే యూట్రస్ హెల్త్ అనేది హెల్తీగా ఉండదో దీనివల్ల మనకి ఇన్ఫెర్టిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ఒక్క లేడీస్కి యూట్రస్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యూట్రస్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి ఫ్యూ పర్టికులర్ న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్, లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. దాంతోపాటు మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. త్వరగా పడుకొని మంచిగా అంటే మన 7 to 8 అవర్స్ వరకు నిద్రపోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మన మెటబాలిజం అనేది రెగ్యులర్ అయ్యి యూట్రస్ హెల్త్ అనేది బాగుంటుంది. సో ఎప్పుడైతే ఉమెన్ యూట్రస్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉండదో ఇట్ లీడ్స్ టు ఇన్ఫెర్టిలిటీ అండ్ బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎక్సెస్ వెయిట్ పుట్ ఆన్ అవుతాం. అండ్ దీంతోపాటు అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, చీక్స్ దగ్గర కానీ, అంటే మేల్ రిలేటెడ్ హార్మోన్స్ ఉమెన్లో ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వలన అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మన యూట్రస్ హెల్త్ కరెక్ట్గా లేకపోవడం వల్ల. మన యూట్రస్ హెల్త్ కరెక్ట్గా లేకపోతే మన బాడీలో ఓవరీస్ కరెక్ట్గా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయవు. సో ఇలాంటి వాటికి ద బెస్ట్ రెమెడీ వచ్చి ఎప్పటికైనా సరే యోగా, ప్రాణాయామ, మెడిటేషన్. యోగా, ప్రాణాయామ, మెడిటేషన్తో మనము 100కి 100% మనము పాజిటివ్ రిజల్ట్స్ అనేది చూడొచ్చు. సో ఇప్పుడు మనం బటర్ఫ్లై ఎలా చేయాలో చూసుకుందాం. నార్మల్గా కూర్చున్న తర్వాత మన బోత్ ఫీట్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మన ఫీట్స్ని మనకు దగ్గరగా తీసుకోవాలి.
అండ్ స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. స్పైన్ స్ట్రైట్గా పెట్టిన తర్వాత డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సెల్ చేసేటప్పుడు మనము జస్ట్ బటర్ఫ్లై లాగా మన థైస్ని పైకి కిందకి ఆడించవచ్చు అనమాట. సో రోజుకి ఒక 5 మినిట్స్ ఇలా చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అయితే మనం తెలుసుకున్నాం కదా. సో ఇలా పెట్టడం వలన ఇక్కడ థై మజిల్ అనేది మనకి టోన్ అవుతుంది అండ్ స్పైన్ స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి యూట్రస్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇన్ఫెర్టిలిటీ ప్లస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు పీరియడ్స్ వచ్చే ముందు అంటే పీరియడ్స్ అజ్యూమ్ చేస్తాం కదా, ఆ డేట్ ముందు కూడా ఇలాంటి స్ట్రెచెస్ చేయడం వలన మనకి చాలా వరకు పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డ్యూరింగ్ పీరియడ్స్లో క్రాంప్స్ ఉంటాయి కదా, మజిల్ క్రాంప్స్, ఆ క్రాంప్స్ని తగ్గించడానికి ద బెస్ట్ స్ట్రెచ్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు మనం థైస్ని మన దగ్గరికి తీసుకున్న తర్వాత జస్ట్ స్పైన్ స్ట్రైట్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్, నార్మల్ బ్రీత్ అండ్ ఫోకస్ ఆన్ బ్రీత్, జస్ట్ అప్ అండ్ డౌన్. ఇలా మనం ఒక 5 మినిట్స్ రోజు చేసినా సరిపోతుంది. సో చూసాం కదా, బటర్ఫ్లై పోజ్ అని అంటారు. ఉమెన్కి అయితే ఈ విధంగా, మెన్కి అయితే ఎవరైతే స్పెర్మ్ క్వాలిటీ అనేది తగ్గి సఫర్ అవుతూ ఉంటారో, ఈ రోజుల్లో టైట్ క్లాత్స్ వల్ల కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అండ్ స్లీపింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మెన్లో కూడా ఇన్ఫెర్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, స్పెర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఇన్ఫెర్టిలిటీ తగ్గించడానికి బటర్ఫ్లై స్ట్రెచ్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మన యూట్రస్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు థై మజిల్ యాక్టివేట్ అవ్వడంతో పాటు అక్కడ టోన్ అవుతుంది, మన థై మజిల్ అనేది టోన్ అవుతుంది. అండ్ ఎస్పెషలీ ఉమెన్కి అయితే యూట్రస్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మెన్కి అయితే స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా కొద్దిగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా, ఎలాంటి యోగా పోస్చర్స్ చేసినా మనం తీసుకునే ఫుడ్ అనేది కరెక్ట్గా లేకపోతే రిజల్ట్ మనం కంప్లీట్గా చూడలేం. సో మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వీటి బేస్ చేసుకొని మన హెల్త్ కండిషన్ అనేది ఉంటుంది అండ్ మన ఫెర్టిలిటీ రేట్ కూడా ఉంటుంది. సో ఈ రోజుల్లో కంపేర్ టు సెంచరీ బ్యాక్ చూసుకుంటే మన ఇండియాలో ఫెర్టిలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఫెర్టిలిటీ రేటు 2 or 3కి అంటే ఒక ఉమెన్ ఫెర్టిలిటీ రేటు, నాట్ ఫెర్టిలిటీ రేట్, బర్త్ చిల్డ్రన్ కనే కెపాసిటీ 2 or 3 కన్నా ఎక్కువగా లేదు. ఒక జనరేషన్లో అంటే ఒక టైంలో 100 మెంబర్స్ని కనే అంత కెపాసిటీ ఉన్న మన యూటరస్ ఇప్పుడు 2-3 బేబీస్ని మనము ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఎనర్జీ లేదంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలా నిద్రపోతున్నాం, ఎంత టైం నిద్రపోవడానికి టైం స్పెండ్ చేస్తున్నాం, స్ట్రెస్ అనేది మన హెల్త్ని ఎంత తగ్గిస్తుందో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో బటర్ఫ్లై అనేది చాలా ఇంపార్టెంట్, ఎనీ టైం రోజులో చేసుకున్న చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఎవరైనా పీరియడ్స్ రానప్పుడు వచ్చే ముందు చేసినా పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కనీసం 20 to 25 డేస్ చేస్తే కంటిన్యూగా మనకి చాలా విజిబుల్ రిజల్ట్స్ అనేది కనబడతాయి. సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకున్నాం అండ్ ఈ పోస్చర్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా, బటర్ఫ్లై. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి ఆసనతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.